ఏంటి సమంతకి ఇన్ని వ్యాపారాలున్నాయా? సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటిగా తన గ్లామర్, యాక్టింగ్తోనే కాకుండా పర్సనల్ లైఫ్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అనారోగ్యాన్ని జయించి ఒక రియల్ ఫైటర్లా నిలబడ్డారు సమంత. అయితే చాలామందికి శామ్ కేవలం హీరోయిన్గానే తెలుసు. కానీ స్క్రీన్ వెనుక సమంత రేంజ్ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. నటిగా కోట్లు సంపాదిస్తూనే మరోపక్క ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా మారుతూ ఏకంగా 10 రకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి తన సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. మరి సమంతకున్న క్రేజీ బిజినెస్ ఏంటో క్లియర్గా చూసేద్దామా? సమంత కేవలం ఒకే రంగానికి పరిమితం కాకుండా ఫ్యాషన్, హెల్త్, వెల్నెస్, ఫుడ్ అండ్ స్పోర్ట్స్ ఇలా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. ఫస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్కి వస్తే ఇప్పటికే సాకి అనే క్లాతింగ్ బ్రాండ్తో సక్సెస్ అయిన సమంత ఇటీవలే ట్రూలిస్మా, మైక్ కలెక్టివ్ అనే పేర్లతో సరికొత్త లైఫ్ స్టైల్ యాక్టివ్ వేర్ బ్రాండ్లను లాంచ్ చేశారు. ఇక హెల్త్ విషయానికి వస్తే సమంతకు హెల్త్ మీద ఎంత కేర్ ఉందో స్పెషల్గా చెప్పక్కర్లేదు. అందుకే మహిళల మెన్స్ట్రువల్ హెల్త్ కోసం జోయ్ అనే బ్రాండ్ను, అలాగే అరోమా థెరపీ కోసం సీక్రెట్ ఆల్కెమిస్ట్ అనే ఆర్గానిక్ పర్ఫ్యూమ్ బ్రాండ్ను కోఫౌండ్ చేశారు. అలాగే గటాకా అనే న్యూట్రిస్యూటికల్ కంపెనీలో కూడా పెట్టుబడి పెట్టారు. ఇక ఫుడ్ అగ్రిటెక్ విషయానికి వస్తే ఆర్గానిక్ సూపర్ బ్రాండ్స్ అయిన నరిషు, హైదరాబాద్ బెస్ట్ అగ్రిటెక్ స్టార్టప్ కంపెనీ అర్బన్ కిసాన్ కంపెనీల్లో సమంత ఒక మేజర్ ఇన్వెస్టర్. ఇవి మాత్రమే కాదండోయ్, సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే సొంత ప్రొడక్షన్ హౌస్ని స్థాపించారు. దీనిలోనే మా ఇంటి బంగారు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్పోర్ట్స్ రంగంలో రీసెంట్గా చెన్నై సూపర్ చాంప్స్ అనే పికిల్ బాల్ టీంను కొనుగోలు చేశారు. అలాగే పిల్లల చదువు కోసం ఎకమ్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అనే ప్రీ స్కూల్ని కూడా నడుపుతున్నారు. ఇలా దాదాపు 10 బిజినెస్లు, లగ్జరీ కార్లు, హైదరాబాద్, ముంబై, చెన్నైలలో సొంత ఇల్లు కలిపి ప్రస్తుతం సమంత నెట్వర్క్ దాదాపు 125 కోట్ల రూపాయల పైమాటే అని ఫిలిం నగర్ టాక్. లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా కుంగిపోకుండా ఒకవైపు యాక్టింగ్, మరోవైపు బిజినెస్లతో హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తున్న సమంత జర్నీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.